నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. అదేంటో కాదు, మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ సంక్రాంతి బరిలో కాదు ముందుగానే వచ్చేస్తానన్న బాలయ్య. డిసెంబర్ 24వ తేదీన అయితే మాత్రం గ్రాండ్గా రిలీజ్ అయ్యేదానికైతే ప్లానింగ్ అయితే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి సార్. మీకు నచ్చుతాయి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. న్యూ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడు కూడా మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను వీడియో చేసేదానికైతే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అనమాట. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఆల్మోస్ట్ 80-85% అయితే మాత్రం టాకీ మొత్తం అయితే కంప్లీట్ అయిందనమాట. ఇక సినిమా దసరాకి అనుకున్నారు మొదటగా, తర్వాత మూవీ టీం అయితే డిసెంబర్ 24 అయితే అనుకున్నారనమాట. దాని డేట్లో ఏమాత్రం చేంజ్ లేకుండా బాలయ్య గారు అయితే మాత్రం అక్టోబరు నవంబర్లో కంటిన్యూస్గా షెడ్యూల్ కంప్లీట్ చేసి సాంగ్స్ షూట్ మొత్తం కూడా కంప్లీట్ చేసిన తర్వాత డిసెంబర్ మొదటి వారం నుంచి కూడా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్కి కూడా దాదాపు 20 రోజులు టైం ఉంటుంది. కాబట్టి సినిమాని బాగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత డిసెంబర్ 24వ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేసేదానికైతే మాత్రం మూవీ టీం అయితే పక్కాగా అయితే ప్లానింగ్ అయితే చేస్తుందన్నమాట. మనందరికీ తెలుసు, ఈ సినిమా కాకినాడలో భారీ యాక్షన్ సీక్వెన్స్లు తీస్తున్న టైంలో బాలయ్య గారికి గాయాలు అవ్వడము, అలాగే బాలయ్య గారు శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత డాక్టర్ల సలహాల మేరకు గత ఒక నెల నుంచి కూడా ఆయన రెస్ట్ మోడ్లో అయితే ఉన్నారనమాట. సో ఈ రెస్ట్ మోడ్లో ఉన్న టైంలోనే బాలయ్య గారు అయితే ఫుల్గా కథలను అయితే వింటున్నారు మోక్షజ్ఞ ఎంట్రీ కోసము. అలాగే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, వశిష్ఠతో మోక్షజ్ఞ మూవీ ఉండబోతుందని మనందరికీ తెలిసిన విషయమే. ఈ దసరాకి అయితే క్లాప్ కొట్టేదానికైతే గట్టిగా అయితే ప్లానింగ్ అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఎన్బికే 111 మూవీ కూడా ఏమాత్రం డిలే అవ్వకుండా బాలయ్య గారు అయితే మాత్రం మూవీ టీంకి అయితే హింట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. బాలయ్య లేకుండా ఉన్న సీన్స్ అయితే మాత్రం చిత్రీకరణ అయితే జరుగుతూ ఉంది ఆల్రెడీ. బాలయ్య గారు షూట్లో జాయిన్ అయిన వెంటనే అక్టోబరు నవంబరు చాలా కీలకమైన టైమింగ్. ఈ 2 నెలల్లో సినిమా మొత్తాన్ని పూర్తి చేసి ఎక్కువ టైమింగు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ టీంకి ఇస్తే కనుక ఆ సినిమా ఆ ప్రోడక్ట్ని మంచిగా తీర్చిదిద్దేదానికైతే వాళ్ళకి టైం బాగా దొరుకుతుంది. కాబట్టి సో మన దగ్గర చాలా టైం ఉందనే చెప్పుకోవాలి. ఆల్రెడీ మనకి తమన్ తెలుసు ఏ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారో వీరసింహారెడ్డిలో. బాలయ్య గారు గోపిచంద్ కాంబినేషన్లో ఫస్ట్ కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి అయితే మాత్రం రికార్డు కలెక్షన్స్ అయితే వసూలు చేసిందనమాట. డే 1 మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా టీజర్ కానీ ట్రైలర్ కానీ సినిమాని అయితే అమాంతంగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాయనే చెప్పాలి. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో తమన్ మరొకసారి జోడీ కుదిరిందనే చెప్పాలి. మరొకసారి నెక్స్ట్ లెవెల్ హైప్ ఇచ్చే విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొట్టారనే చెప్పాలి. ఆల్రెడీ మనకి వదిలిన టీజర్లో రికార్డ్ని సెట్ చేశారని చెప్పాలి. బాలయ్య గత సినిమాలన్నింటిలో కూడా ఎప్పుడు ఒక డైలాగ్ అనేది ఆనవాయితీగా ఉందన్నమాట. బట్ ఈసారి మాత్రం ఆనవాయితీని చెరిపివేస్తూ బాలయ్య గారి కనుసైగలతోనే తన యాక్షన్ స్టంట్స్తోనే టీజర్ని అయితే మాత్రం నెక్స్ట్ రేంజ్కి అయితే తీసుకెళ్లారని చెప్పారు. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసేదానికైతే మూవీ టీం గట్టిగా అయితే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ గోపిచంద్ మలినేని ఏ రేంజ్ మాస్ డైరెక్టర్ మనందరికీ తెలుసు. బాలయ్య గారిని సరికొత్త గెటప్లో చూపించి ఈసారి కూడా బాలయ్య గారి చేత జేజేలు కొట్టించుకోవాలని అయితే మాత్రం గోపిచంద్ మలినేని తహతహలాడుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన సినిమా ప్లానింగ్ అయితే కూడా చాలా బలంగా అయితే ఉందనే చెప్పాలి. సో స్టోరీ కూడా కొత్తగా ఉండబోతుంది. సినిమా తీసే విధానం కూడా టేక్ ఆఫ్ కాడి నుంచి ఎండింగ్ వరకు ఏమాత్రం బోర్ కొట్టకుండా సినిమాని ఆద్యాంతం ఇంట్రెస్టింగ్ సీన్స్తో ఫుల్గా నింపేసే విధంగా అయితే స్టోరీ లైన్ అయితే రాసుకున్నారని తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా కానీ స్క్రీన్ ప్లే కానీ పవర్ఫుల్ కథాంశంతో హై రేంజ్ యాక్షన్ వోల్టేజ్ ఫైట్ సీన్స్తో పాటు సెంటిమెంట్ని కలబోసే విధంగా మరోపక్క తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో బాలయ్య గారి ఇమేజ్ని అమాంతం పెంచే విధంగా అయితే మాత్రం ఈ సినిమా అయితే ఉండబోతుంది. ఈసారి పక్కాగా డిసెంబర్ 24 అయితే డేట్ అయితే లాక్ చేసి పెట్టుకోండి. మీరందరూ ఎలాగ ఎదురు చూస్తున్నారో నేను కూడా ఆ డేట్ కోసం అయితే ఎదురు చూస్తానను.
ప్రజెంట్ అయితే మాత్రం ఎన్బీకే 111 అనే టైటిల్‌తోనే వర్కింగ్ టైటిల్‌తోనే సినిమా రన్ అవుతాంది. మనకి తొందరలోనే టైటిల్ అప్డేట్ కూడా రాబోతుందని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.